హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ పంతన్ రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తుంది బిగ్ బాస్? టాస్కులు సరిగా ఆడదు. ఎప్పుడూ పృథ్వీ చుట్టూ తిరగడం తప్పితే వేరే పనే లేదు, వేరే ధ్యాస లేదు. పృథ్వీని పొగడడం, పృథ్వీకి ఆట చూసి మురిసిపోవడం, ఇది తప్పితే తను చేసేది ఏమీ లేదు. అలాంటప్పుడు ఆదిత్య ఓం గారి కంటే ఆదిత్య ఓం గారి లాగే తనకి కూడా ఓట్స్ తక్కువ వచ్చాయి కదా. అలాంటప్పుడు విష్ణుప్రియని ఎలిమినేట్ చేసేయచ్చు కదా. విష్ణుప్రియ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? విష్ణుప్రియనే విష్ణు ఆదిత్య ఓం గారిని ఎందుకు ఎలిమినేట్ చేశారు? విష్ణుప్రియ కూడా అర్హురాలే కదా ఎలిమినేషన్‌కి. మరి విష్ణుప్రియని ఎందుకు వదిలేశారు? విష్ణుప్రియ బదులు ఆదిత్య ఓం గారి బదులు విష్ణుప్రియని ఎలిమినేట్ చేయొచ్చు కదా. తను చేసిన పనేముంది ఇక్కడ? తను ఆ టాస్క్‌లో సరి ఆడదు. ఇంకా నైనిక విషయంలోకి వచ్చినట్టయితే, మార్నింగ్ ఒక సాంగ్‌కి డాన్స్ చేస్తదమ్మా ఆమె. ఆ తర్వాత మిగతా సమయం అంతా బెడ్ మీద తప్పితే తను ఎక్కడా కనిపించదు. టాస్కులు అంటావా? టాస్కులు ఆడనే ఆడదు. అలాంటప్పుడు నైనికను కూడా ఎలిమినేట్ చేసేయొచ్చు కదా. ఆదిత్య ఓం గారి కంటే ఆదిత్య ఓం గారి బదులు వీళ్ళిద్దరూ కూడా ఆదిత్య ఓం గారి కంటే ఎందులోనూ ఎక్కువ కాదు కదా. దిస్ ఈజ్ బయాస్డ్ బిగ్ బాస్. మీరు బయాస్డ్‌గా ఉన్నారు. ఇక ఈ టాపిక్‌ని పక్కన ఉంచినట్లయితే, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 2 ప్రోమోస్ అయితే బయటకొచ్చాయి. అందులో ఒకటి మణికంఠకి జ్యోతిష్యుడిగా అవకాశం ఇవ్వడం. ఈ జ్యోతిష్యుడిగా అవకాశం ఇవ్వడం వల్ల మణికంఠ తనని 100కి 200% ఎఫర్ట్ పెట్టి చేశాడని చెప్పుకోవచ్చు. హౌస్‌లో క్యాండిడేట్స్ అందరి గురించి పంచెస్ వేస్తూ, కామెడీ చేస్తూ చాలా బాగా చేశాడు. ఎంజాయ్ చేశాడు. సో, ఈ ఫస్ట్ ప్రోమో చాలా బావుందని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ప్రోమోలో ఇప్పుడు మణికంఠకి సింపతి పెరిగిపోతుందనే కదా హౌస్‌లో అందరూ బాధపడేది. అందరూ తనకెందుకు ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి, మాకెందుకు ఓట్స్ తక్కువ పడుతున్నాయని హౌస్ అంతా బాధపడేది అందుకే కదా. మరి అలాంటప్పుడు యస్మి గౌడని ఆ హౌస్‌లో సీక్రెట్ రూమ్‌లోకి పిలిచి 2 ఫుడ్‌లు అయితే పెట్టారు. ఒకటి నిఖిల్‌కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫుడ్ అయితే, ఇంకొకటి మణికంఠకి వాళ్ళ వైఫ్ తయారు చేసి వచ్చిన ఫుడ్. యాక్చువల్‌గా మణికంఠ సింపతి ఎక్కడ రైజ్ చేశాడు? వాళ్ళ వైఫ్ తను విడిపోయారు. తనకొక బిడ్డ ఉంది. వాళ్ళ వైఫ్ తను కలిసి ఉండాలనే కదా తన సింపతి అంతాను. మరి అలాంటప్పుడు ఆ అవకాశం మీకొచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నిఖిల్‌కి ఆ ఫుడ్ తీసుకురావడం కంటే మణికంఠకి ఆ ఫుడ్ తీసుకొచ్చినట్లయితే ఆ సింపతి వర్కౌట్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు తీసుకొచ్చి నిఖిల్ ఫుడ్ తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరికి సింపతి రైజ్ అయింది? మళ్ళీ మణికంఠకే. తప్పులు మీరే చేస్తున్నారు. తప్పులు ఈ కంటెస్టెంట్సే చేస్తున్నారు. మళ్ళీ చేసింది సింపతి వచ్చేసిందని ఏడుపులు కూడా వీళ్ళే ఏడుస్తున్నారు. అలా చేయకుండా ఉంటే నాకు తెలిసి 100కి 99% యస్మి గౌడ వల్లే మణికంఠ టాప్ టాప్ 5 టాప్ 1కి వెళ్తాడని నేను 100% చెప్పుకోవచ్చు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వస్తున్నారనే విషయంలోకి వెళ్ళినట్లయితే, మొదటిగా గంగవ్వ, 2 నైని పావని, 3 రోహిణి, 4 ముక్క అవినాష్, 5 మెహబూబ్ దిల్సే, 6 గౌతమ్ కృష్ణ, 7 రోహిణి, 8 వితికా సేత్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.